సామాన్య ప్రజల సమస్యలను తనకు తెలుసని వారికి అండగా ఉండేందుకు రాజకీయాల్లోకి వచ్చానన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. విశాఖ జిల్లా గాజువాక అక్కిరెడ్డి స్టేడియంలో జనసేన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గంగవరం, దిబ్బపాలెం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్న పవన్ కళ్యాణ్ చివరి రైతుకు న్యాయం జరిగే పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం రాజకీయాలు వ్యాపారంగా మారాయన్న జనసేనాని పెట్టిన పెట్టుబడి ఎలా తిరిగి సంపాదించుకోవాలో ఆలోచించే నాయకులే తప్ప ప్రజల గురించి ఆలోచించేవారు లేరని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో జనసేన మిత్రపక్షాల కూటమి దూసుకెళ్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతిలో బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి పాల్గొన్నారు. ఏపీలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, నేతల రౌడీజానికి చెక్ పెట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఇక యూపీలో మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గూండాల రౌడీ అరాచకాలకు అరికట్టిన సందర్భాలను గుర్తు చేశారు పవన్ కళ్యాణ్. ఇక్కడి నేతల స్వార్థ అవినీతి పాలనకు ఓటుతో గుణపాఠం చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గుంటూరు జిల్లా పశ్చిమ నియోజకవర్గ జనసేన అభ్యర్థి తోట చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. న్యాయ వ్యవస్థను నడిపే న్యాయవాదులు సరైన అభ్యర్థులను ఎన్నుకొని చట్టసభలకు పంపించినప్పుడే సమాజం, దేశం సుభిక్షంగా ఉంటాయని తోట చంద్రశేఖర్ అన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు చేసేందుకు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారని ఆయన అన్నారు. నిత్యం సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే జనసేనను గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. నరసాపురం ఎంపీ అభ్యర్థి కొణిదెల నాగబాబు ప్రచారంలో దూసుకుపోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నరసింహాపురం గ్రామస్తులతో ఆత్మీయ సభలో ఆయన పాల్గొన్నారు. పార్టీ సిద్ధాంతాలు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశయాలని ప్రజలకు వివరించారు. వారి సమస్యలను నాగబాబు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన కుమార్తె నిహారికతో పాటు నరసాపురం పార్లమెంటరీ జాయింట్ సెక్రటరీ కనకరాజు, పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో జనసేన నరసాపురం ఎంపీ అభ్యర్థి కొణిదెల నాగబాబు సతీమణి పద్మజ ప్రచారం నిర్వహించారు. భీమవరం పట్టణంలోని కోదండరామాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం పట్టణ వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి జనసేనను గెలిపించాలని ఆమె కోరారు. రాజకీయాల్లో మార్పు, ప్రజలకు సుపరిపాలనే ధ్యేయంగా జనసేన పార్టీ ఆవిర్భవించిందన్నారు శ్రీకాళహస్తి జనసేన అభ్యర్థి నగరం వినూత. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న నగరం వినూత అధికార పక్షంపై విరుచుకుపడ్డారు. ఎన్నికల స్టంట్లో భాగంగా అన్నా క్యాంటీన్, మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారని విమర్శించారు. రాజకీయాలతో సంబంధం లేకుండా జనసేనాని డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రాన్ని ప్రారంభించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలికి తనను గెలిపించాలని ఆమె కోరారు. ఏపీలో ఎన్నికల ప్రచారంలో జనసేన అభ్యర్థులు దూసుకుపోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జనసేన అసెంబ్లీ అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అధికారం కోసం ఇతర పార్టీలు మద్యం, డబ్బుతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్న జనసేనాని గెలిపించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గాజు గ్లాస్ గుర్తుకు ఓటేసి జనసేనను గెలిపించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాసరావు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. 14వ వార్డులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 4.5 ఏళ్లు ప్రజా సమస్యలపై పోరాడిన పార్టీ జనసేన అని ఆయన అన్నారు. మార్పు కోసం తప్పించే జనసేనకు మద్దతిచ్చి గెలిపించాలని ఆయన కోరారు. సమస్యలపై పోరాటం చేసే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు చిలకలూరిపేట జనసేన అభ్యర్థి గాదే నాగేశ్వరరావు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజల సమస్యలను వారి వద్దకు వెళ్లి తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. గాజు గ్లాస్ గుర్తుకు ఓటేసి జనసేనను గెలిపించాలని ఆయన కోరారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి జనసేన అభ్యర్థి డాక్టర్ సురేంద్ర ఎన్నికల ప్రచారంలో జోరును పెంచారు. పార్టీ సిద్ధాంతాలు, జనసేనాని ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రచారం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ మేనిఫెస్టోకు రైతులు, విద్యార్థులు, మహిళల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. సమస్యల పరిష్కారం, మార్పే ధ్యేయంగా రాజకీయాల్లోకి వచ్చిన జనసేనకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. ఏపీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు జనసేన అభ్యర్థులు. గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ జనసేన అభ్యర్థి పుట్టి లక్ష్మీ సామ్రాజ్యం ప్రచారంలో జోరును పెంచారు. అచ్చంపేట మండలం కస్తల గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో పెరిగిపోతున్న అవినీతిని అంతం చేయాలన్నా, సుపరిపాలన రావాలన్నా జనసేనతోనే సాధ్యమని ఆమె అన్నారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరిగి పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంచారు. ఇక రానుంది జనసేన నాయకత్వం అని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థి బండ్రెడ్డి రామకృష్ణ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారంలో భాగంగా పెనమలూరు మండలంలోని సనత్ నగర్, మురళీనగర్, కానూరు, తాడిగడప, పోరంకి, గంగూరు, గోపాలం, వనుకూరు, పెనమలూరులో రోడ్ షోలు నిర్వహించారు. మార్పు రావాలంటే జనసేన అధికారంలోకి రావాలని బండ్రెడ్డి రామకృష్ణ అన్నారు. గాజు గ్లాస్ గుర్తుకే ఓటేసి తనను గెలిపించాలని కోరారు. జనసేన బలపరిచిన బీఎస్పీ అభ్యర్థి లంకా కరుణాకర్ దాస్ను కూడా గెలిపించాలని ఆయన కోరారు. కృష్ణా జిల్లా తిరువూరు పట్టణంలోని లైవ్ బజార్లో బీఎస్పీ బలపరిచిన జనసేన అభ్యర్థి నంబూరి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం లైన్ బజార్లో మంచినీరు రాని కుళాయిలను ఆయన పరిశీలించారు. వెంటనే మున్సిపల్ కమిషనర్తో మాట్లాడి తగు సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో గబ్బర్ సింగ్ అంత్యాక్షరి టీం సందడి చేశారు. జిల్లా పరిషత్ నుండి కోనేరు సెంటర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లారు. మచిలీపట్నం జనసేన అభ్యర్థి బండి రామకృష్ణను గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బండి విజయ్, డానియల్ భారీగా జన సైనికులు పాల్గొన్నారు. ఎలక్షన్ కౌంట్ డౌన్ దగ్గర పడుతుండడంతో నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ప్రచారంలో దూకుడు పెంచారు. నంద్యాల ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్లి అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. భూమా నాగిరెడ్డి సీఎం చంద్రబాబు ఆశయాలను నెరవేరుస్తానన్నారు. ఇక కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో ఆటోనగర్లో భూమా బ్రహ్మానందరెడ్డి, స్పీడ్ కార్పొరేషన్ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి, ఫిరోజ్లు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆటోనగర్ వాసులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను గుర్తు చేసిన ఆయన టీడీపీకి ఓటేసి గెలిపించాలని కోరారు. కృష్ణా జిల్లా మైలవరం మండలంలోని మోర్పుపల్లి, పుల్లూరు గ్రామాల్లో టీడీపీ అసెంబ్లీ ఎంపీ అభ్యర్థులు దేవినేని ఉమామహేశ్వరరావు, కేశినేని నాని విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. భారీ ర్యాలీగా బయలుదేరి వీధి వీధి తిరుగుతూ ప్రజల్ని పలకరిస్తూ ఓటు వేయాలని కోరుతూ ముందుకు సాగారు. ఇక ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో పోరాడిన పార్టీ టీడీపీ అని అన్నారు కేశినేని నాని. చంద్రబాబు నాయుడు విజన్తోనే ఏపీ సమగ్రాభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. అభివృద్ధికి చిరునామా టీడీపీ అని, ఇక అల్లర్లకు చిరునామా వైసీపీ అని దేవినేని ఎద్దేవా చేశారు. టీడీపీకి ఓటేసి పార్టీని గెలిపించాలని ఆయన కోరారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఎన్ఆర్ఐ టీడీపీ ప్రచార రథాన్ని రాయపాటి సాంబశివరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. టీడీపీ చేస్తున్న అభివృద్ధిని ఎన్ఆర్ఐలు ప్రజలకు తెలియచేయనుండడం అభినందనీయమని రాయపాటి అన్నారు. మోదీ రాష్ట్రానికి చేసిన అన్యాయానికి ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. మళ్లీ టీడీపీకి ఓటేసి అభివృద్ధి పనులు కొనసాగించేందుకు అవకాశం ఇవ్వాలని రాయపాటి సాంబశివరావు కోరారు. గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం కోసూర్ మండలం హుస్నాబాద్ గ్రామంలో వైసీపీ అభ్యర్థి నంబూరి శంకర్రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ నవరత్న పథకాలను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లారు. అధికారంలోకి రాగానే గ్రామంలో ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నిజమైన అభివృద్ధిని చేసి చూపి వారికి ఓట్లు వేయాలని ఆయన కోరారు. ఇక నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్న తనను గెలిపించాలని అభ్యర్థించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మల్లాది విష్ణు ప్రచార జోరును పెంచారు. సెంట్రల్ నియోజకవర్గం రామకృష్ణపురంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలోని సమస్యలను ప్రజలకు అడిగి తెలుసుకున్నారు. ఇక వైసీపీ అధికారంలోకి రాగానే ముందుగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు అవకాశం ఇచ్చే వైసీపీని గెలిపించాలని ఆయన కోరారు. For more updates, please subscribe 99 TV Telugu.